అడుగున అడ్డుకున్న పోలీసులు, ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు, కఠిన ఆంక్షల నడుమ ఎస్ఎల్బీసీ సందర్శన, ఉత్తమ్ను కలవడానికి అనుమతి నిరాకరణ, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్నే ఉన్నాడంట, మేము కలిసి వస్తామంటే కలవనీయలేదంట. 3 రోజుల్లో ఆపరేషన్ పూర్తి, 3 నెలల తర్వాత పనులు పునఃప్రారంభం. నాకు హెలికాప్టర్ సోకు లేదు, నేను పైలట్ను. ప్రతిపక్ష నేతలు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. మీడియాతోటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే దుర్ఘటన, మంత్రులు చిల్లరగా ప్రవర్తిస్తున్నారు, వస్తున్నారు, ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు, టెక్నాలజీతో సరైనది ఇస్తున్నారు, టెక్నాలజీ సరైనది కాదని ఆనాడే చెప్పా. ఎస్ఎల్బీసీ ఘటన పైన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సో ఈయన జిల్లాలో మాజీ మంత్రి, ఈయన జిల్లా మంత్రి ఇప్పుడు ప్రస్తుతానికి. సో వీళ్ళు కూడా కౌంటర్ వేసుకొని మాట్లాడారు. ఈ టెక్నాలజీ మన ఇంటర్వ్యూలు కూడా చెప్పిండు జగదీష్ రెడ్డి గారు. ఆ టెక్నాలజీ వేస్ట్ టెక్నాలజీ, దానివల్ల ఇంకా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. మన ఇంటర్వ్యూలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇలాంటి ఇప్పుడు ఏదైతే షియర్ జోన్ వచ్చిందో ఇక్కడ ఏదైతే ఈ జోన్ వచ్చిందో, ఇది ముందుకు పోతున్నా కొద్దీ ఇంకా కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నాయంట 1-2 చోట్ల. అంటే ఇక్కడే ఈ ప్రమాదం వచ్చి ఇంకా ముంగలిపోతా ఉంటే ఇంకెంత జరగాలి. సో ఇది ఇప్పట్లో అయ్యేటట్టుగా ఏం కనపడతలేదు. ఈ ఎస్ఎల్బీసీ ఇప్పుడు ఇవన్నీ తీసి బయటకు పెట్టి ఇవన్నీ పెట్టినా కానీ ఇది ఇప్పట్లో పూర్తి అయిపోయి మనకేదో నీళ్ళు వచ్చేస్తాయి అనేటువంటి భ్రమలు మాత్రం ఏం లేవు. ఇక రేవంత్ రెడ్డిది ధనదాహం. తెలంగాణ 8 మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసి కార్మికులను రక్షించకుండా బ్లేమ్ గేమ్స్ వాడుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభించారు. 15 నెలల నుంచి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పాలన చేతకాకపోతే ఆరోపణలు చేస్తున్నారు. పాలన చేతగాకనే ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర అప్పులపైన అబద్ధాలు ఆడుతున్నారు. జాతీయ మీడియాతోటి కేటీఆర్ నిన్న మాట్లాడిండు. నిన్న మన కర్ణాటకలో ఒక ఈవెంట్ ఉండే, ఆ ఈవెంట్కి కేటీఆర్ చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. అక్కడ ఆ మీడియాతో మాట్లాడారు. అక్కడ కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ధనదాహం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఎస్ఎల్బీసీ మీదనే ప్రధానంగా అక్కడ కూడా కోట్ చేసి మాట్లాడారు. ఎస్ఎల్బీసీలో ముందు జాగ్రత్తలు లేకుండా అందులో చిక్కుకుపోయినటువంటి 8 మంది కాపాడకుండా రేవంత్ రెడ్డి బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన మీడియాతోనే అక్కడ వివరించడం జరిగింది. ఇక మోడీ డైరెక్షన్లోనే రేవంత్ మరోసారి ఇద్దరి దోస్తి బయటపడింది. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ పైన కేసులు పెడతామంటున్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కాపాడుతూ ఉంది. కాంగ్రెస్ హయాంలో 4 ప్రాజెక్టులు కూలిపోయాయి. సీఎం నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేసి నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టింది కవిత. అక్కడ కూడా ఈ అంశాలను ప్రస్తావించడం జరిగింది. 100% ఇందులో మీరు అనుమానపడాల్సినటువంటి అవసరమే లేదు. మోడీ రేవంత్ రెడ్డి దోస్తానం గురించి ఇలా దేశమంతా తెలుసుకుంది. ఆయన కలిసి వచ్చిన తర్వాతనే ఈ డైవర్షన్ మొత్తం సినిమా అంతా స్టార్ట్ అయింది. కేదార్ మృతి మీద అనుమానాలు, కేదార్కి కేటీఆర్కి సంబంధం అని చెప్పేసి మాట్లాడడము, దాంతోపాటు కాళేశ్వరంలో ఎవరైతే కేసు వేసిన వాళ్ళు వాదిస్తున్నటువంటి వాళ్ళు ఏ కారణాల చేత ల్యాండ్ ఇష్యూస్లలో వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ పంచాయతీతో చనిపోతే దాన్ని తీసుకొచ్చేటువంటి వ్యవహారం చేయడం, ఇవన్నీ కూడా ఒక వ్యవహారం. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుడు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుడు, నువ్వు లెటర్ రాయని చెప్పుడు, ఇదంతా నడిపించుడు, ఇదంతా ఒక డ్రామా, ట్రయాంగిల్ డ్రామా లెక్క నడుస్తూ ఉన్నది. ఈ డ్రామాలో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల మీద మళ్ళీ కేసులు, రకరకాల వ్యవహారాలు పెట్టి నడిపిద్దాం అనేటువంటి ప్రయత్నము చేస్తున్నట్టుగా అయితే కనపడతా ఉన్నది. ఇది నిజమే. కాలటూన్ పెడితే సరిపోదు కేటీఆర్. అదే ఈ సైబర్ క్రైమ్ వీటి గురించి, సైబర్ నేరాల గురించి మాట్లాడినా నిన్న ఆ ఈవెంట్లో. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అని చెప్పేసి ఇంకొక వార్త. రేవంత్ రెడ్డి దమ్ములేని సీఎం అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు. మీరు దమ్మున్న కేంద్ర మంత్రి కదా సార్, మరి ఆయన దమ్ములేని సీఎంఏనా? మీరు దమ్మున్న కేంద్ర మంత్రి కదా, ఆయన ఎందుకు మీరు నిలదీయలేకపోతున్నారు? ప్రభుత్వ వైఫల్యాన్ని ఎందుకు కడిగి పారేయలేకపోతున్నారు? మీరు దమ్మునోలేగా. మరి ఈవీ అడాప్షన్లో నెంబర్ 1గా ఉన్నాం. తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు. $1 ట్రిలియన్ జీడిపి సాధ్యమే. ఈ 1 ట్రిలియను, 3 ట్రిలియను, 5 ట్రిలియను ఇవన్నీ మోడీ స్పీచ్లు, మోడీ నినాదాలు. హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? ఈడీ అడాప్షన్లో నెంబర్ 1గా ఉన్నామంట. నెంబర్ 1గానే ఉన్నాం. ఏడ తెలుసా? కరప్షన్లో నెంబర్ 1గా ఉన్నాం. రాష్ట్రంలో కరప్షన్లో నెంబర్ 1గా ఉన్నాం. అనుముల పరివార్ వారి దోపిడీలో నెంబర్ 1గానే ఉంది రాష్ట్రం. మీ మంత్రుల దోపిడీలో నెంబర్ 1గానే ఉన్నది.
ఎవరికి వాళ్ళు ₹1,00,000 కూడా వదిలిపెట్టకుండా వసూలు చేసుకొస్తున్నటువంటి మీ మంత్రివర్గము మీ మంత్రిగణము ఎంత అన్నిట్లల్లా నెంబర్ 1గానే కొనసాగుతున్నారు. దాంట్లో ఏం డౌట్ లేదు. ఇంకొకటి కూడా తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపలేరు. ఇది మాత్రం 100% నిజం. తెలంగాణ రైజింగ్ను ఎవరు ఆపుతారో ఏమో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు రైజింగ్ను ఎవరు ఆపలేరు. రేవంత్ రెడ్డి గారి మూటల రైజింగ్ అంటే ఏంటి, మళ్ళీ సంచులు మూటలు వచ్చే రైజింగ్ ఉంటుంది అది. ఎనుముల పరివార్ రైజింగ్ను ఎవరు ఆపలేరు. కొండలరెడ్డి రైజింగ్ను ఎవరు ఆపలేరు. తిరుపతి రెడ్డి రైజింగ్ను ఎవరు ఆపలేరు. మన ఇంటోళ్ళ రైజింగ్ని ఎవరు ఆపలేరు. ఈ దందాలో సెటిల్మెంట్లల్లో రైజింగ్ మీద రైజింగ్లు అయితేనే ఉంటాయి, ఇంకా ఎక్కువ వస్తూనే ఉన్నది. దీన్ని ఎవ్వరు ఆపలేరు. తెలంగాణలో ఆపేటువంటి పరిస్థితులు కూడా కనబడతలేవు. ఇంకా 3.5 ఏళ్ళ దాకా మీ డబుల్ 3 4 అవుతుంది. మీరు చెప్పినటువంటి మీ టార్గెట్ మీరు రీచ్ అవుతారు. $1 ట్రిలియన్ సాధ్యం కదా. మీరు ₹1,00,000 కోట్లు టార్గెట్ పెట్టుకొని పనిచేసుకోండి. మీ కుటుంబం మొత్తం $1,00,000 కోట్లు. మళ్ళీ అవకాశం వస్తుందో రాదో ముఖ్యమంత్రిగా, మళ్ళీ ఉంటుందో ఉండదో ఈ అవకాశం. $1,00,000 కోట్లు టార్గెట్ పెట్టుకొని పనిచేయండి. $1,00,000 కోట్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచన చేయండి. $1,00,000 కోట్లు ఇప్పటికీ 30,000 కోట్లు 40,000 కోట్ల దాకా మరి ఏమేమైందో వ్యవహారం కానీ ఇంకా ఉన్నది. ఇంకా 3.5 ఏళ్ళు ఉందిగా. $1,00,000 కోట్లు టార్గెట్ పెట్టుకొని పనిచేయండి. తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వండి. శ్రీశైలం సాగర్ నీళ్లను పొదుపుగా వాడుకోండి. 15 రోజులకు ఒకసారి నీటి మట్టాలను పరిశీలించండి. ఏపీ తెలంగాణకు కేఆర్ఎంబీ సూచన. ఆ ఉన్న నీళ్ళని ఎత్తుకపోయినరా వాడు హౌలే అంటే ఈ కేఆర్ఎంబీ వాడికి బుద్ధి ఉండదు. ఈడు అసలు బేకార్గాడు. ఈ కేఆర్ఎంబీ అనేటోడు ఉన్న నీళ్ళని మొత్తం ఆంధ్రోడు ఎత్తుకపోయిండు. ఆల్రెడీ ఉన్న వాళ్ళ వాటా మొత్తం ఎత్తుకపోయారు అంటే ఇంకా మీరు మంచిగా వాడుకోండి. తాగునీళ్ళకి ఇంకా వాడికి వాటానే లేదు. అల్లా శ్రీశైలంలో నాగార్జున సాగర్లో వాళ్ళ వాటా మొత్తం కృష్ణానది మీద ఉన్న నీళ్ళని మొత్తం వాళ్ళు ఎంత వాడుకోవాలనో 660 టీఎంసీలు మొత్తం వాడేసారు వాళ్ళు. ఇప్పుడు అలా ఉన్న వాటర్ మొత్తం తెలంగాణ వాటరే, తెలంగాణకు రావాల్సినటువంటి వాటానే. మీ వాటా మొత్తం మీరు వాడేసారు. ఇంకా మీరు సుక్కని ఎత్తడానికి చెప్తలేరు. చూసినావా వీళ్ళు ఏమంటున్నారు? పొదుపుగా వాడుకోండి, తాగునీళ్ళ కోసం వాడుకోండి. ఉన్నాయని ఎత్తుకునే వాళ్ళు తెలంగాణ మాత్రం ఎడ్డిది. ఇక్కడ మా ముఖ్యమంత్రి ఎడ్డోడు, ఈ ప్రజలు ఎడ్డోళ్ళు కాబట్టి ఇట్లనే నడుస్తుంది వ్యవహారం.